ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్గా ఏం చేశారండి మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాళ్ళ తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్నా ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు ఈ రోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలాగిపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? మీ ఎదురుగున్న కొంతమంది మీరేం మాట్లాడినా వాళ్ళకి చప్పట్లు కొడుతుంది తప్పించి వాళ్ళకేమి బుర్ర పనిచేయదని నాకు అర్థమైంది. కానీ ముందు లైన్లో చాలామంది, కొంతమంది ఏజ్ పెద్దవాళ్ళు, మీ పార్టీలో కూడా ఆ రోజు మీటింగ్లో లేకపోయినా బయట విన్న వాళ్ళకి మీరు మాట్లాడేది అంత కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళల్లో ఎక్కడ చల్లం కూడా రాల, వాళ్ళు అట్లాగా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకు అనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? 25 ఏళ్ళ నుండి మీరు కాపాడుకోలేకపోయారంటే అసలు ఏం జరిగిందో మీకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. రంగా గారిని ఆయన చంపడానికి 1-2 రోజులు వేసుకున్న ప్లాన్ కాదు అది. దాదాపు సంవత్సరం పైనుంచి ప్లాన్ చేశారు. ఎందుకంటే రంగా గారే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా, ఇది ఆన్ రికార్డ్స్ ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆన్ రికార్డులో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా తెప్పించుకుని చూడండి. ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు అసెంబ్లీలో కూడా ఉండగానే ఆయన అసెంబ్లీ సాక్షిగానే ఆయన చెప్పిన సమాధానం ఏంటిదో తెలుసా? ఆయన లేవనెత్తిన అంశం, నా ప్రాణానికి హాని ఉంది, అది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే. ఆయన వాళ్లే దగ్గరుండి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాను, నాకు సెక్యూరిటీ ఉండని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అర్థమైందా? అలాంటిది ఆయనను చంపడానికి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ జిల్లాలో పోలీసులు కానీ వాళ్ళు కానీ రంగా గారి పనులు చూసి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అభిమానులు ఉన్నారు ఆయనకి. వాళ్ళు ఎక్కడన్నా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారేమోనని చెప్పని వాళ్ళని జూలై నెలలో 350 మంది పోలీసులకు పైగా ఆ జిల్లా నుంచి బదిలీ చేయడం జరిగింది. దాని విషయం మీదే ఆయన కాపునాడు పెట్టినప్పుడు కాపునాడు అంశాల్లో ఇది ఒక అంశం. 350 మంది పోలీసుల్ని ఒకటేసారి ఈ జిల్లా నుంచి ఎందుకు బదిలీ చేశారని చెప్పని కూడా ఆ అంశం మాట్లాడారు. అయితే ఇంత విషయం మీకు, ఈ చిన్న సూక్ష్మన్నీ మీకు తెలియగా, ప్రభుత్వమే ఈ యొక్క కుట్రలో హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి 3 IPS ఆఫీసర్లని ఈ యొక్క టాస్క్ మీద పెట్టి ఆయన ఎట్లన్నా చంపించేయాలని చెప్పని ప్రయత్నం చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టే ఆ ప్రయత్నాల్లో మీరన్నారు అడ్డుకట్ట కట్టేస్తే బాగుంటుందని చెప్పని, వీళ్ళందరూ అడ్డుకట్టలు కట్టేటువంటి ధైర్య సాహసాలు కలిగిన వాళ్లే. కానీ వాళ్ళందరినీ ఆయన బతులాడుకున్నారు. ఈ విషయం నేనేదో మాటలో చెప్పడం కాదండి, సీనియర్ నాయకులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, ఇంకా సీనియర్ చాలా మంది నాయకులు కూడా చెప్పారు. ఇట్లా రంగా గారిని ఆ రోజున ఆయన చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్పించి, ఆయన మాటకి గౌరవం ఇచ్చి ఎవరు కూడా అలా వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మీకు స్టేట్ ఇంటెలిజెన్స్ కాదు కదా, మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది కదా, బాగా పరిచయస్తులు ఉన్నారు కదా. వాళ్ళని ఒకసారి మీరు అడిగి చూడండి, ఏంటిది రంగా గారి విషయంలో ఏం జరిగింది, అసలు ఎవరు చంపించారు, దీని వెనక కుట్ర పండింది ఎవరు అని అడగండి. అప్పుడు కన్నా మీకు అర్థం అవుద్దేమో మీరు ఎలాంటి వ్యక్తులతో మీరు సంధి కుదుర్చుకుని మీరు కూటమిలో ఉన్నారు, ఎవరికి మద్దతు ఇచ్చి మీరు అధికారం ఇచ్చారు అనేది కనీసం ఇప్పుడు కన్నా మీకు తెలుస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు అవకాశం వచ్చినా, మీ ముఖ్యంగా జనసేనలో 90% మంది రంగా గారి అభిమానులు ఉన్నారు తెలుసా మీకు. వాళ్ళందరూ ఏంటంటే మీరేదో రంగా గారి గురించి గొప్పగా మాట్లాడతారేమో అనుకుంటున్నారు, కానీ నాకు అర్థమైంది. కానీ వాళ్ళకు కూడా చాలా మందికి రంగా గారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా, కానీ కాసేపేమో మీరు చూశానంటారు దూరం నుంచి, కాసేపేమో నేను టీ ఇచ్చానంటారు. అసలు రంగా గారికి టీ అలవాటు లేదండి. ఇది
ఏదో ఇంట్లో సొంత మనుషులకు కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని చంపించడానికి ఎన్ని కుట్రలు పన్నారో ఆ యొక్క పర్యవసానం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది తెలుసా మీకు? పోనీ మీరు అభిమానం ఉందనుకున్నాం మీకు రంగా గారి మీద. ఏ రోజున పోనీ దండేశారా? మీరే స్వయంగా కాకినాడలో రంగా గారి విగ్రహం పెడతంటే, రాష్ట్రం మొత్తం ఎన్నో విగ్రహాలు పెడుతున్నా రంగా గారి విగ్రహం పెడతంటే కాకినాడలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఈ విగ్రహాలు పెట్టద్దు, తీసేయండి అని చెప్పినటువంటి మహా అభిమాని మీరు రంగా గారికి. మీకేం చెప్పాలి చెప్పండి? మిమ్మల్ని చూసి ఇంకా చప్పట్లు కొడుతున్నారు రంగా గారి విషయం చెప్తే. రేపు కొద్ది రోజులు ఆగితే మీ అవసరం కోసమో మీ మైలేజ్ కోసమో రేపు ఇది కూడా అంటారు, రంగా గారితో నేను చాలాసార్లు కలిశాను, మాట్లాడాను చాలా సందర్భాల్లో కూడా చెప్తారు మీరు. దయించి నేను ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పాను, రంగా గారిని చంపడానికి ఒక చిన్నపాటి కుట్ర జరగలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక పేదవాడి గొంతు అసెంబ్లీలో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడే, ఇతను రేపు ఇంకా ముందుకెళ్తే ఏ ఆశతో అయితే ఏ ఆశయంతో అయితే మేము తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నామో, మా సామాజిక వర్గం మా వాళ్లే బాగుపడాలి అని చెప్పని పెట్టుకున్నామో, దాన్ని కూసాలతో సహా కదిపేసేసేటువంటి శక్తి కలిగిన మహానాయకుడని ఆ రోజు అర్థమైంది. కాబట్టే ప్రభుత్వం ఆ స్థాయిలో చంపించేసింది. ఎంక్వైరీ చేయండి మీరు, మీకు ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా మీరు అధికారంలో కూడా ఉన్నారు, స్టేట్ ఇంటెలిజెన్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. అన్నారు కదా 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరని. మీరు మీ టాపిక్ లేదన్నా మాట్లాడుకోవచ్చు, కానీ రంగా గారి టాపిక్ మాట్లాడేటప్పుడు మీకు ఏదన్నా నిజంగా తెలియపోతే నన్ను అడగండి, నేను చెప్తా వివరంగా. దీని వెనక ఎంతమంది కుట్ర ఉందో నేను చెప్తా వివరంగా. పోలీసుని అధికారాన్ని వాడుకోవటం అంటే అది కేవలం అడ్డదారిలో కుదిరింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే. కానీ మీరు వాళ్ళతో జత కూర్చున్నారంటే మీకు శతకోటి దండాలు.